ఏపీలో తొలి రోజు అసెంబ్లీ సెగ్మెంట్లకు 195 నామినేషన్లు, పార్లమెంట్ సెగ్మెంట్లకు 44 నామినేషన్లు వచ్చాయన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఎన్నికల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనపై అదే రోజు నివేదిక కోరామని, మరుసటి రోజు పోలీసు అధికారులు నివేదిక ఇచ్చారన్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారంటున్న సీఈఓతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. నోటిఫికేషన్ వెలువడడంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది. తొలి రోజు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, అలాగే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మనతో మాట్లాడేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? తొలి రోజు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? ఈ రోజు నుంచి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఈ రోజు నుంచి 25th దాకా నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఆ రోజు నోటిఫికేషన్ మనం మార్నింగ్ ఇచ్చాము. ఇప్పుడు వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్కి 44 నామినేషన్స్ వచ్చినాయి. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి 195 వరకు నామినేషన్స్ వచ్చినాయి. ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడం కోసం మన తరఫు నుంచి ముందు నుంచి అంటే ఎలక్షన్ కమిషన్ చాలా దీనిపైన ముందు నుంచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జనవరిలో ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి పూర్తిగా విజిలెన్స్ ఇంప్రూవ్ చేసేసి మన రాష్ట్రంలో ఉన్న కంప్లైంట్ అంటే జనరల్గా క్యాష్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, లిక్కర్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇట్లాంటి కంప్లైంట్ మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నాయి. కాబట్టి జనవరి నుంచి పూర్తిగా కంట్రోల్ చేయడం కోసం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్, తర్వాత ఇంటర్ బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. అయితే దాడి చేసిన వాళ్ళని కూడా పట్టుకొని ఈరోజు కోర్టుకు హాజరుపరిచారు. హత్యాయత్నమే అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. దీని మీద ఎలాంటి ఆదేశాలు పోలీస్ శాఖకి జారీ చేశారు? అంటే ఏ రోజు ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు రాత్రి ఎలక్షన్ కమిషన్కి తెలిసింది. వాళ్ళు డీజీపీ గారికి తర్వాత సిపికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా కన్సర్న్డ్ ఎవరు దీని వెనుక ఉన్నారు వాళ్ళని పట్టుకోవాలి, ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా పూర్తి చేయాలి. దట్ సచ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఫర్దర్. అది సో కమిషనర్ ఆఫ్ పోలీస్ తర్వాత రిమైనింగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆల్మోస్ట్ 6 టీమ్స్ పెట్టేసి లాస్ట్ 3-4 days నుంచి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ టుడే దే హ్యావ్ కాట్ 1 person అండ్ ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ ద కోర్ట్ ఆల్సో. సో చాలా వరకు అయితే దాంట్లో ఇష్యూస్ బయట వచ్చినాయి. ఎన్నికల ప్రచార సభల్లో ఎన్నికల మోడల్ ఆఫ్ కోడ్ కాండక్ట్ని ఉల్లంఘిస్తున్నారు, అలాగే అసభ్యకర పదజాలాన్ని వాడుతున్నారని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి మీకు. అలాంటి రాజకీయ నాయకులకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ దట్ పెద్ద లీడర్స్ ఇట్లాంటి భాషలు వాడుతున్నారు. ఫ్రమ్ ఆల్ ద పార్టీస్ దే ఆర్ డూయింగ్ దిస్ థింగ్. సో ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చిన తర్వాత ఈ ఆల్ సీనియర్ లీడర్స్కి కూడా షో కాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ షో కాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అందరూ దీనికి రిప్లై కూడా ఇచ్చినారు. రిప్లై ఇప్పుడు ప్రస్తుతం మనం లీగల్గా ఎగ్జామిన్ చేస్తున్నాము. ఎగ్జామిన్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని కంప్లైంట్స్ ఫర్దర్గా ఇప్పుడు కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ వాళ్ళ రిప్లై ఎగ్జామిన్ చేసేసి ఫర్దర్ వచ్చిన కంప్లైంట్ని either we'll take a decision to issue second notice or we'll send it to the ECI for taking direct action on such people. తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. అలాగే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ఎక్కడన్నా ఎవరన్నా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలు జరిగితే సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పి కూడా ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో మధు, సాక్షి టీవీ, వెలగపూడి.